ఈరోజు మనం ఒక చాలా ఇంపార్టెంట్ మరియు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాం. ఈ వీడియోలో మన దేశంలో జరుగుతున్న ఒక సీరియస్ ఇష్యూ గురించి చాలా డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. దిస్ ఈస్ వెరీ లాంగ్ అండ్ డీటెయిల్డ్ అనాలిసిస్, కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియోని చూడండి. లెట్స్ స్టార్ట్ విత్ ఎ ఫేమస్ కోట్. మీకు మాట్లాడే ఇండిపెండెన్స్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, కానీ మాట్లాడిన తర్వాత ఆ ఫ్రీడమ్కి నేను ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేను. దశాబ్దాల క్రితం ఉగాండా డిక్టేటర్ ఇది అమీని అన్న ఈ మాట విన్నప్పుడు అందరూ అదొక డార్క్ హ్యూమర్ లేదా జోక్ అనుకున్నారు. కానీ 2026 ఈ రోజు మన దేశంలో ప్రజెంట్ సిచ్యువేషన్ అబ్జర్వ్ చేస్తుంటే ఆ రూల్ నిజంగానే ఒక రియాలిటీగా మారిపోయింది అని అనిపిస్తుంది కూడా. ఈరోజు మన చుట్టూ ఒక సింపుల్ ట్రెండ్ నడుస్తుంది. మీరు గనక గవర్నమెంట్ని పొగుడుతూ మాట్లాడితే లేదా కనీసం సైలెంట్గా ఉంటే మీకు కంప్లీట్ ఫ్రీడమ్ ఉంటుంది. మీరు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో టీవీ ఛానల్స్లో కూర్చొని ఎలాంటి నాన్ సెన్స్ అయినా మాట్లాడవచ్చు, అబద్ధాలు చెప్పవచ్చు, సమాజంలో గొడవలు పెట్టించవచ్చు, ఎవరినైనా అబ్యూజ్ కూడా చేయొచ్చు. మీ సేఫ్టీకి మొత్తం సిస్టమ్ గ్యారంటీ ఇస్తుంది. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ అదే సిస్టమ్ని క్వశ్చన్ చేస్తూ పబ్లిక్ తరఫున కొన్ని కఠినమైన ప్రశ్నలు అడగడం స్టార్ట్ చేశారా, అక్కడితో ఆ గ్యారంటీ ఎక్స్పైర్ అయిపోతుంది. దేశంలో అత్యంత పవర్ఫుల్ ఎడ్యుకేటర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన ఖాన్ సార్కి గత కొన్ని రోజుల్లో జరుగుతున్న పరిణామాలు కేవలం ఒక కోచింగ్ సెంటర్ గొడవ కాదు, లేదా ఒక టీవీ యాంకర్ యూట్యూబర్ మధ్య జరిగిన పర్సనల్ ఈగో వార్ అంతకన్నా కాదు. మన దేశంలో ఎవరినైనా టఫ్ క్వశ్చన్స్ అడిగితే ఆ వాయిస్ని సిస్టమ్ ఎలా సప్రెస్ చేస్తుందో చెప్పడానికి ఇదొక లివింగ్ ఎగ్జాంపుల్ లాంటిది. దేశం మెచ్చిన ఒక వైరల్ సెన్సేషన్ ఎప్పుడైతే సిలబస్ దాటి క్వశ్చన్ చేశాడో అప్పుడు అతన్ని కార్నర్ చేయడానికి ఏం చేశారో ఈరోజు భారతవర్స్ ఈ వీడియోలో కంప్లీట్ డేటా మరియు మెట్రిక్స్ తో సహా బయటపెడుతుంది. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ డీప్ ఇన్వెస్టిగేషన్ ఇంటూ ద అనాటమీ ఆఫ్ ద సిస్టమాటిక్ టేక్ డౌన్. ఖాన్ సార్ మీద సిస్టమ్ ఎందుకు ఇంతలా సీరియస్ అయిందో అర్థం కావాలి అని అంటే మొదట అదే సిస్టమ్ అతన్ని ఎంతలా ఓన్ చేసుకుందో, ఎందుకు నెత్తిన పెట్టుకుందో మనం తెలుసుకోవాలి. గత కొన్నేళ్లుగా పఠాన్కు చెందిన ఖాన్ సార్ మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియా, ఐటీ సెల్లకు కూడా ఒక మోస్ట్ ఫేవరెట్ పర్సన్. హీ వాజ్ దర్ ఐడియల్ చాయిస్. వై? ఎందుకంటే అప్పట్లో ఆయన మాట్లాడిన మాటలు, వారి పొలిటికల్ నరేటివ్స్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి. హీ పొసెస్డ్ 2 స్పెసిఫిక్ క్వాలిటీస్ బిల్డ్ ఫర్ ద టార్గెట్ ఆడియన్స్. మొదటి క్వాలిటీ, పాకిస్తాన్పై ఆయన చేసిన పవర్ఫుల్ అండ్ ఫన్నీ రోస్ట్లు. ఇది టీవీ ఛానల్స్కి విపరీతమైన టీఆర్పీ రేటింగ్స్ తెచ్చిపెట్టేసింది. ఇంకా రెండో క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. దేశంలో ముస్లిమ్స్ రోడ్డుపైకి వచ్చి ప్రొటెస్ట్ చేయడాన్ని ఆయన ఓపెన్గా విమర్శించడము, తన స్టూడెంట్స్కి అర్థమయ్యేలా పంచర్ జోక్స్ వేస్తూ గొడవలకి దూరంగా ఉండమని చెప్పడము. డ్యూ టు దీస్ 2 ఫ్యాక్టర్స్ ఆయన ఒక ఐడియలిస్టిక్ ముస్లింగా ప్రొజెక్ట్ చేయబడ్డారు. ఐటీ సెల్స్ ఆయన్ని ఓన్ చేసుకున్నాయి. సోషల్ మీడియా కామెంట్ సెక్షన్లో అప్పట్లో ఎలాంటి కామెంట్స్ వచ్చాయో గుర్తున్నాయా? హీఈస్ అవర్ ముస్లిం, ఆయన చాలా మంచి వ్యక్తి, ఖచ్చితంగా లోపల హిందూ అయి ఉంటాడు, ముస్లిం కానే కాడు అంటూ పొగిడేశారు కూడా. చాలా బిగ్ నెట్వర్క్స్ అయిన వైరల్ సెన్సేషన్స్ అంటూ ప్రైమ్ టీమ్ ప్యానల్స్లో కూర్చోబెట్టి నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ కూడా ఆయనతో తీసుకోవడం జరిగింది. బట్ లెట్స్ బీ హానెస్ట్, ఈ లవ్ అండ్ ఎఫెక్షన్ అంత ప్యూర్లీ ట్రాన్సాక్షన్స్ లాంటివే. అంటే ఒక బిజినెస్ లాజిక్ లాంటిది. అది ఆయన స్టూడెంట్స్ని అందించిన లో కాస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్కి వచ్చింది కాదు, ఆయన చేస్తున్న చారిటీని చూసి వచ్చింది అంతకన్నా కాదు. కేవలం ఆయన మాటలు తన ఎస్టాబ్లిష్మెంట్ సిద్ధాంతాలకు సపోర్ట్గా ఉన్నాయనే ఒకే ఒక్క రీజన్స్తో ఆయనని సెలబ్రిటీ చేసేశారు. కానీ ఒకవేళ అదే పాపులారిటీ తమకు అనుకూలంగా కాకుండా దేశంలో లక్షలాది మంది స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్న స్ట్రగుల్ ప్రాబ్లమ్స్ని క్వశ్చన్ చేయడానికి టర్న్ అయితే ఏమవుతుంది? దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వేర్ ద కాన్ఫ్లిక్ట్స్ బిగిన్. ఈ కథలో ట్విస్ట్ ఊరికే రాలేదు. దేశవ్యాప్తంగా 2 లక్షల కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ లైఫ్ని రోడ్డున వేసిన నీట్ మిస్మేనేజ్మెంట్, పేపర్ లీకేజ్ వల్ల వచ్చిన ఆగ్రహం నుండి ఇది స్టార్ట్ అయింది. మన దేశంలో గత 7 ఏళ్లలో దాదాపు 70కి పైగా పేపర్ లీక్స్ జరిగాయి. దిస్ ఇస్ ద మ్యాసివ్ ఎడ్యుకేషన్ స్కామ్. లక్షలాది మంది స్టూడెంట్స్ తమ జస్టిస్ కోసం వీధుల్లో క్యాండిల్ మార్చులు పట్టుకొని ఏడుస్తుంటే దేశంలో పెద్ద పెద్ద డిజిటల్ సెలబ్రిటీస్, టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేశారో తెలుసా? లెట్స్ లుక్ ఎట్ ద పారామీటర్స్ ఆఫ్ దర్ సైలెన్స్. దుబాయ్ నుండి వ్లాగ్స్ చేసే ఒక టాప్ టెక్ యూట్యూబర్ చాక్లెట్ రివ్యూ చేస్తూ బిజీగా ఉన్నారు, కానీ స్టూడెంట్స్ బాధను పట్టించుకోవట్లేదు. ఐఐటి చదివిన ఒక ఫిట్నెస్ ఐకాన్ తన లైఫ్ స్టైల్ బ్రాండింగ్ మీద పెట్టిన శ్రద్ధ దేశంలో పరీక్షల ట్రాన్స్పరెన్సీ మీద పెట్టలేకపోతున్నారు. ఒక నేషనల్ క్రియేటర్ అవార్డు తీసుకున్న మరికొందరు ఇన్ఫ్లుయెన్సర్స్ గవర్నమెంట్ ఎక్కడ కోప్పడుతుందో, తమ కార్పొరేట్ స్పాన్సర్షిప్లు ఎక్కడ పోతాయో అని కంప్లీట్గా paralyzed అయిపోయారు. Even politicians who used to speak youth suddenly became quiet due to the political changes.
ఎందుకు ఇదంతా జరుగుతుంది? ఎప్పుడైతే ఈ మెగా ఇన్ఫ్లుయెన్సర్స్ బ్రాండ్ డీల్స్ కోసం మౌనంగా ఉండిపోయారో మెయిన్ స్ట్రీమ్ మీడియా స్టూడెంట్స్ బాధను వదిలేసి హిందూ ముస్లిం డిబేట్స్ లో బిజీ అయిపోయింది. అప్పుడే టీచర్స్ రంగంలోకి దిగారు. క్లాస్ రూములలో స్టూడెంట్స్ ఫేస్ చేసిన పెయిన్ ను నేరుగా చూసి అభినవ్ సార్, ఖాన్ సార్ లాంటి టీచర్స్ స్టూడెంట్స్ తరపున గట్టిగా వాయిస్ రేజ్ చేశారు. ఎప్పుడైతే ఈ టీచర్స్ మాట్లాడిన వీడియోలు ఇంటర్నెట్లో దేశవ్యాప్తంగా వైరల్ అవడం మొదలయ్యాయో సిస్టంలో వెంటనే అలర్ట్ అయిపోయింది. తన మెయిన్ వెపన్ని ప్రయోగించింది. అదే గోధి మీడియా. పెద్ద ఛానల్స్ లో ప్రైమ్ టైమ్ యాంకర్స్ పేపర్ లీక్ చేసిన టెస్టింగ్ ఏజెన్సీస్ ని నిలదీయడం మానేసి కెమెరాలలో టీచర్ల వైపు తిప్పేశారు. వీరంతా స్టూడెంట్స్ ని ప్రొవోక్ చేస్తున్నారని, వీళ్ళంతా ఒక కోచింగ్ మాఫియా అనే ఒక డేంజరస్ నరేటివ్ ని బిల్డ్ చేసేశారు. బేసికల్లీ దే ఆర్ టార్గెటింగ్ దేర్ లోకస్ స్టాండీ. దీనికి కాన్సర్ నుండి ఒక అటాక్ ఎదురైంది. ఆయన ఒక వీడియోలో మీడియా హిపోక్రసీని స్ట్రైట్ గా కడిగి పారేశారు. టీచర్స్ ని ఇన్సల్ట్ చేసిన ఒక టాప్ ఫీమేల్ యాంకర్ ని టార్గెట్ చేస్తూ ఉపాధ్యాయులు 2 కాసుల వారైతే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కేవలం టీఆర్పీ రేటింగ్స్ కోసం అబద్ధాలు చెప్పి మరి మీలాంటి వాళ్ళు ఫుడ్ కౌడ్కి కూడా పనికిరారు. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ డిస్ట్రాయింగ్ ద కంట్రీస్ మోరల్ అంటూ ఓపెన్ గా మాట్లాడేశారు. ఆన్సర్ అడిగినందుకు కార్పొరేట్ మీడియా ఇచ్చిన రిప్లై ఏంటో తెలుసా? ఢిల్లీ హైకోర్టులో ఒక భారీ డిఫమేషన్ అంటే పరువు నష్టం కేసు ఫైల్ చేశారు. ఏకంగా 330 పేజీల పిటిషన్ వేసి 2 crore రూపీస్ నష్టపరిహారం డిమాండ్ చేశారు. అంతేకాదు తమని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన అన్ని వీడియోస్, పోస్టులు, లింక్లన్నీ ఇమీడియట్ గా రిమూవ్ చేయాలని ఒక యాడ్ ఇంటర్మమ్ ఇంజెక్షన్ కోరారు. ఈ కేసులో కాన్సర్ వాడిన బికావ్, అమ్ముడుపోయిన చౌటుకార్ అనే పదాలను కోర్టు ముందు పెట్టి తమ రెప్యుటేషన్ దెబ్బతిందని సదరు మీడియా హౌస్లు వాదించేశాయి కూడా. ఇక్కడ మనం ఆలోచించాల్సిన కోర్ పాయింట్ ఒకటి ఉంది. జర్నలిజం మెయిన్ డ్యూటీ ఏంటి? టు క్వశ్చన్ ద పవర్ అండ్ ఎన్ష్యూర్ ద అకౌంటబిలిటీ. కానీ ఇక్కడ కార్పొరేట్ మీడియా సంస్థలు పబ్లిక్ క్వశ్చన్ చేయకుండా అడ్డుకోవడానికి డిఫమేషన్ లాను ఒక వెపన్ గా వాడుకుంటున్నారా? డిఫమేషన్ లా ఇన్ అవర్ కంట్రీ హ్యాస్ బిన్ టర్న్డ్ ఇంటూ ఏ కంప్లీట్ జోక్. వన్ సైడెడ్ ట్రాన్స్పరెన్సీ నడుస్తుంది ఇక్కడ. మరి ఇదే మీడియా రోజువారీగా కామన్ పీపుల్ పరువు తీస్తున్నప్పుడు ఆ రూల్స్ ఎక్కడికి పోతున్నాయి? భారతదేశంలో టీవీ వార్తలకు నియంత్రించిన సెల్ఫ్ రెగ్యులేటరీ అంటే NBDSA, న్యూస్ బ్రాడ్కాస్టింగ్ అండ్ డిజిటల్ స్టాండర్డ్స్ అథారిటీ డేటా చూస్తే ఒక షాకింగ్ రియాలిటీ అర్థమవుతుంది. లెట్స్ లుక్ ఎట్ ద ఎగ్జాక్ట్ నెంబర్స్ ఫ్రమ్ 2019 టు ద ప్రెసెంట్. టోటల్ కంప్లైంట్స్ ఎన్ని ఎవిడెన్స్తో ఫిల్ అయ్యాయో తెలుసా? 400 కంటే ఎక్కువ. కోర్ వయలేషన్స్ ఫౌండ్. కరోనా టైంలో ఒక మతాన్ని టార్గెట్ చేయడము, స్పిట్ జిహాద్ అనడము, ల్యాండ్ జిహాద్ అనడము, UPSC జిహాద్ అంటూ ఫేక్ న్యూస్ని ప్రచారం చేయడము, దేశాన్ని కమ్యూనల్ లైన్స్ని విడగొట్టేయడము, ఇవన్నీ వాళ్ళు చేసిన పనులు. పనిష్మెంట్ స్టేటస్ ఏంటో చెప్పనా? ఈ 400కి పైగా ఫిర్యాదులకు గాను గత 5 ఏళ్లలో కేవలం 12 సార్లు మాత్రమే ఫైన్లు వేశారు. ఆ ఫైన్ అమౌంట్ కూడా ఎంతో తెలుసా? కేవలం 50,000 నుండి ₹1,00,000 మాత్రమే. 100 కోట్ల యాడ్ రెవెన్యూ ఒక మీడియా ఛానల్స్కి ₹1,00,000 ఫైన్ అనేది ఒక శిక్ష కాదు. అది వారు బిజినెస్ రన్ చేయడానికి పైన వేసే ఒక నార్మల్ ఎంట్రీ ఫీ లాంటిది మాత్రమే. ఒక నేషనల్ టెలివిజన్ ఛానల్లో ఒక చిన్న స్టూడెంట్ని లైవ్లో పాకిస్తానీ అని లేదా ట్రేడర్ అని పిలిచిన యాంకర్ పై ఎలాంటి డిఫమేషన్ కేసు ఉండదు. దాన్ని జర్నలిజం అంటారు. కానీ అదే యాంకర్ చేసిన తప్పు అడిగితే మాత్రం ₹2 కోట్ల నోటీసులు వస్తాయి. కానీ ఈ లీగల్ వార్ అనేది కేవలం ఒక ట్రైలర్ మాత్రమే. అసలు అటాక్ పఠాన్ వీధుల్లో ఫిజికల్గా స్టార్ట్ అయిపోయింది. జూన్ 2వ నైట్ పఠాన్లో ఖాన్ గ్లోబల్ స్టడీ సెంటర్ బయట ఒక ప్లాన్డ్ అటాక్ జరిగింది. దిస్ వాజ్ నాట్ జస్ట్ ఎ స్టూడెంట్ ప్రొటెస్ట్, ఇట్ వాజ్ అన్ ఆర్గనైజ్డ్ మాబ్. ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవాలి. కేవలం ₹7కే బ్లడ్ టెస్ట్, ₹25కే ECG అందిస్తూ చాలా తక్కువ ఫీజుతో కాన్సర్ నడుపుతున్న అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్, అక్కడున్న మాఫియా, అక్కడున్న లోకల్ కోచింగ్ మాఫియాలు, మెడికల్ మాఫియాలు పెద్ద బిజినెస్ లాస్ తెచ్చింది. పూర్ ఫ్యామిలీస్ కూడా చదువుకుంటే తమ వ్యాపారాలు ఏమైపోతాయనే కోపంతో ఈ అటాక్ ప్లాన్ చేసేశారు. ఈ గొడవల్లో సెంటర్ రక్షణ కోసం కాన్సర్ సెక్యూరిటీ గార్డులు తమ లైసెన్స్డ్ వెపన్స్ తో గాల్లో కాల్పులు జరిపారు. CCTV ఫుటేజ్ లో గార్డుల తలపై కొట్టిన గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ అక్కడ సిస్టమ్ సీన్ కంప్లీట్ గా రూపుతరం మార్చేసింది. లుక్ ఎట్ ద ట్విస్ట్ ఇన్ ద స్టోరీ. గార్డులు కాల్పులు జరిపింది సెల్ఫ్ డిఫెన్స్ కోసం కాదు, కాన్సర్ స్వయంగా ఇన్సిస్ట్ చేసి కాల్పించారు అంటూ ఆయన మీద FIR బుక్ చేశారు. హీ వాజ్ చార్జ్డ్ అండర్ ద ఆర్మ్స్ యాక్ట్ అండ్ BNS సెక్షన్ 109. ఆయన ఒక అబ్స్కాండర్ గా ప్రొజెక్ట్ చేస్తూ పోలీస్ పర్స్యూట్ స్టార్ట్ చేసేసింది. ఇది చాలదన్నట్టు రాత్రికి రాత్రే లోకల్ బ్యూరోక్రసీ యాక్టివ్ అయిపోయింది. బీహార్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ సడన్ గా కాన్సర్ కోచింగ్ సెంటర్ కు గుర్తొచ్చేసింది. ఇమీడియట్ గా ఒక ఓవర్ నైట్ ఆడిట్ నిర్వహించి 600 షార్ట్ కమింగ్స్ ఉన్నాయంటూ
10 రోజుల్లో వాటిని రెక్టిఫై చేయకపోతే కోచింగ్ సెంటర్ మొత్తం సీల్ చేస్తామంటూ నోటీసులు ఇచ్చారు. దేశంలో ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినా జనాలు చచ్చిపోయినప్పుడు కూడా సైలెంట్గా ఉండే అధికారులు ఒక టీచర్ వాయిస్ రేజ్ చేయగానే 24 గంటల్లో యాక్షన్లోకి వచ్చేసారు. మరి అదెలా సాధ్యమో వాళ్ళకే తెలియాలి. దీనినే మనం ఒక పవర్ టెంప్లెట్ అండ్ క్రోనాలజీ అనవచ్చు. సరిగ్గా ఇలాంటి ఇష్యూనే మనం మే 29న ప్రయాగ్రాజ్లో చూసాం. అక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ట్రాన్స్పరెన్సీ కోసం లీక్స్కి వ్యతిరేకంగా క్యాండిల్ మార్చ్ చేసిన 3 కోచింగ్ సెంటర్స్ను లోకల్ డెవలప్మెంట్ అథారిటీ 2 రోజుల్లో సీల్ చేసింది. దానికి వారు చెప్పిన అఫీషియల్ రీజన్ ఏంటో తెలుసా? నాన్ కంప్లైంట్స్ ఆఫ్ బిల్డింగ్ రూల్స్. అండర్స్టాండ్ ద ప్యాటర్న్. మీరు స్టూడెంట్స్ తరపున వాయిస్ రైజ్ చేస్తే సిస్టమ్ మీ బిల్డింగ్ పర్మిషన్స్, మీ ట్యాక్స్ ఫైలింగ్స్, మీ సేఫ్టీ సర్టిఫికేషన్స్ని వెతికి పట్టుకొని ఏదో ఒక టెక్నికల్ రీజన్తో మిమ్మల్ని లాక్ చేస్తుంది. ఇఫ్ యూ షో ద మిర్రర్ టు ద సిస్టమ్ విల్ క్రష్ యూ. కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో అన్నిటికంటే డేంజరస్ వెపన్ చట్టం కాదు, బ్యూరోక్రసీ కాదు, ఒక వ్యక్తి యొక్క ఐడెంటిటీని వెపనైజ్ చేయడము. దిస్ ఈస్ ద మోస్ట్ థ్రిల్లింగ్ పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ గేమ్. గత కొన్నాళ్ళుగా సోషల్ మీడియాలో ఐటీ సెల్స్లో ఏ కాన్సర్న్ అయితే ఐడియల్ ముస్లిం అని, ట్రూ ప్యాట్రియోట్ అని పొగిడాయో, ఆయన ఒక క్వశ్చన్ అడగగానే ఆ ఇమేజ్ని ఒక్క రోజులో వ్యానిష్ అయిపోయింది. ఆయనకున్న కాన్సార్ అనే యూనివర్సల్ బ్రాండ్ని పక్కన పెట్టి ఆయన పూర్తి ముస్లిం పేరు అయిన ఫైజల్ ఖాన్ను ప్రతి కామెంట్లలో, హెడ్లైన్లలో హైలైట్ చేయడం స్టార్ట్ చేసేశారు. దేవాది దేవుడైన మహమ్మద్ని గౌరవించి చేతికి రాఖీలు కట్టించుకున్న వ్యక్తి రాత్రికి రాత్రే అపరిచితుడైపోయాడు. అంటే ఎంత దారుణంగా మన సిస్టమ్ మారిందో మీరే అర్థం చేసుకోండి. సోషల్ మీడియాలలో, వాట్సాప్ గ్రూపులలో ఎలాంటి డేంజరస్ మెసేజ్లు వైరల్ చేశారో ఒక్కసారి చూడండి. ఈ ఫైజల్ ఖాన్ దగ్గర లక్షలాది మంది హిందూ స్టూడెంట్స్ ఆధార్ కార్డులు, ఫోన్ నెంబర్లు, పర్సనల్ డేటాలు ఉన్నాయి. ఆ డేటానైనా ఎక్స్టర్నల్ ప్లాట్ఫామ్స్ లేదా తప్పుడు ఆర్గనైజేషన్కి షేర్ చేసే ఛాన్స్ ఉంది. హీ వాజ్ బ్రాండెడ్ యాజ్ ఎ జిహాదీ. మన దేశంలో ఒక వ్యక్తిని దేశభక్తు నుండి జిహాదీగా మార్చడానికి సిస్టమ్ పట్టే సమయం ఎంతో చెప్పనా? కేవలం 1 సెకండ్ మాత్రమే. జస్ట్ బికాస్ యూ డిమాండెడ్ అకౌంటబిలిటీ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఆయన చేసిన విద్యాసేవ, ఆయన నడుపుతున్న తక్కువ ధరల హాస్పిటల్ అన్నీ ఒక్కసారిగా సైడ్ అయిపోయాయి. అదే సమయంలో పూణే పార్చి కేసు లాంటి బిగ్గెస్ట్ క్రిమినల్ కేసులు అన్ని సాక్ష్యాలున్న పనిష్మెంట్ ఉండదు. కానీ ఇక్కడ క్వశ్చన్ అడిగినందుకు ఐడెంటిటీని బ్రేక్ చేస్తూ టార్గెట్ చేస్తున్నారు. దట్ ఈస్ ద రియాలిటీ. భారతవాజ్ వేదికగా మేము ఈ అనాలిసిస్ చేసింది కేవలం ఒక కాన్సార్ అనే వ్యక్తిని సపోర్ట్ చేయడానికి అస్సలు కాదు. కాన్సార్ ఒక సెలబ్రిటీ, ఆయనకి మంచి రిసోర్సెస్ ఉన్నాయి, హై ప్రొఫైల్ లీగల్ టీమ్స్ కూడా ఉంటాయి, కోర్టు నుండి ప్రొటెక్షన్ తెచ్చుకోగలరు. హీ విల్ బి మేనేజింగ్, హీల్ డూ వాట్ ఎవర్ హీ వాంట్. కానీ ఈ వీడియో మన సొసైటీలో రాబోతున్న ద చిల్లింగ్ ఎఫెక్ట్ గురించి ఒక పెద్ద వార్నింగ్ లాంటిది. సిస్టమ్ ఒక కాన్సర్ లాంటి 25 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ఒక బిగ్గెస్ట్ ఐకాన్నే ఈ రేంజ్లో టార్గెట్ చేస్తే, లీగల్ కేసులతో, ఫైర్ ఆడిట్స్తో, ఐడెంటిటీ ట్రోలింగ్తో కార్నర్ చేయగలిగితే, రేపొద్దున ఒక నార్మల్ స్కూల్ టీచర్, ఒక చిన్న ఇండిపెండెంట్ జర్నలిస్ట్ లేదా మీలాంటి నాలాంటి ఒక కామన్ సిటిజన్ క్వశ్చన్ చేస్తే మన పరిస్థితి ఏంటి? అవర్ టర్న్ ఈస్ కమింగ్ నెక్స్ట్ అని ప్రతి ఒక్కరిని భయపెట్టడమే ఈ సెలెక్టివ్ పనిష్మెంట్ వెనుక ఉన్న అస్సలు ఫార్ములా. యాజ్ ద గ్రేట్ రాహత్ ఇండోరీ వన్ సెడ్, అగర్ ఖిలాఫ్ హై తో హోనే దో, జాన్ తోड़ी है या सब दुआ है, कोई आसमान तोड़ी है, लगेगा आग तो आएगा घर कई जाद में, यहाँ फिर హమారా మకాన్ దోడి హే. దీని అర్థం ఏంటో చెప్పనా? నిప్పు అంటుకుంటే కేవలం మన ఇల్లు మాత్రమే కాదు, వరుసలో ఉన్న అందరూ ఇల్లు కాలిపోతాయి. అంతే తప్పితే ఒక ఇల్లు కాలిపోయి ఇంకొక ఇల్లు ఆగదమ్మా. ఈరోజు ప్రశ్నించిన టీచర్స్ని ఒంటని చేసి మీడియాకు, సిస్టమ్కు వదిలేస్తే రేపు మీ పిల్లల భవిష్యత్తు కోసం, వారి కెరీర్ అండ్ జాబ్స్ కోసం మాట్లాడే వాయిస్ ఒక్కటి కూడా మిగలదు. దేర్ విల్ బి నో వన్ లెఫ్ట్ టు స్పీక్ ఫర్ యూ. కోర్టులో విచారాలు సాగుతూనే ఉంటాయి. టీవీ ఛానళ్ళు రేపు మరో కొత్త టాపిక్తో బిజీ అయిపోతాయి. కానీ అన్లిమిటెడ్ డిసిజన్ తీసుకోవాల్సింది ఈ దేశపు యువత, సామాన్య ప్రజలు. మన కోసం నిలబడే గొంతును మనం సేవ్ చేసుకుందామా, లేక ఈ పొలిటికల్ నరేటివ్ గేమ్లో పడి సైలెంట్ అయిపోదామా? చాయిస్ ఇస్ యువర్స్. ఆలోచించండి, సత్యం వైపు మాత్రమే నిలబడండి. ఈ ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మన భారతవాజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ హానెస్ట్ ఒపీనియన్ కింద ఉన్న కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి భారతవాజ్. జై హింద్.